రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 చెక్కులే ఇప్పటికీ అందిస్తున్నారని మండిపడ్డారు. తులం బంగారం ఎప్పుడిస్తారోనని ఆడబిడ్డలు, తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారని జగదీష్ రెడ్డి వివరించారు. సూర్యాపేట కలెక్టరేట్లో 306 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. भारत विजय लक्ष्मी విజయ కాబట్టి అటువంటి పరిస్థితులలో కష్టమవుతుంది అని చెప్పి మొదలు ఎడతో దొరికింది, తర్వాత టాక్టర్లు వచ్చినాయి. ఈ చాలా సందర్భాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని చెప్పి పేపర్లలో, టీవీలలో వార్తలు చూస్తున్నాయి. అయితే ఎక్కువ మేరకు రైతుల ఆత్మహత్యలు అని చెప్పి ప్రచారం అయింది. అప్పుడు అంటే గ్రామాలలో సరే వ్యవసాయం ఉంటుంది, రైతులు చనిపోతున్నమాట వాస్తవమే. కొంత పట్టణాలలో కూడా కొంతమంది చనిపోతున్నారు, కుటుంబం మొత్తమే. ఇది కూడా ఎందుకు జరుగుతున్నది అని చెప్పి చర్చ చేసి కేసీఆర్ గారు అందులో చాలా వరకు వచ్చిన సమాచారం ఏంటంటే అప్పులు చేసి చచ్చిపోతున్నారు. అప్పులో వచ్చి అడిగితే పరుగు పోతుందని చెప్పి భయానికి కుటుంబం మొత్తం చనిపోతుంది. ఏం అప్పు ఇది ఎందుకు వచ్చింది అంటే దాంట్లో 90% ఆడపిల్లల పెళ్లి చేసిన అప్పుతోనే బాధపడుతున్నారు ప్రజలు అని సమాచారం వచ్చింది. అందుకే అధికారంలో రాగానే మొట్టమొదటి దీనిపై కూడా ఆలోచన చేసి పెళ్లి విషయంలో ప్రభుత్వం నుంచి కొంత సాయం చేస్తే వాళ్ళు చేరుడు బాధలుగా ఉంటుంది. కొంతమంది ఇదే ఖర్చు లోపలనే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ పోకుండా, ఆడంబరాలు పోకుండా గవర్నమెంట్ ఇచ్చిన కాడికి సరిపెట్టుకుంటామని చెప్పి కొత్తగా అప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు, కమ్యూనిస్ట్ పార్టీ దేశాలలో కూడా లేదు. అసలు ఇట్లా ఇవ్వచ్చు అనే ఆలోచన చేసిన నాయకుడు కూడా ఎవరు లేరు ప్రపంచంలో. ఈ ఆలోచన మొట్టమొదటిసారిగా వచ్చింది కేవలం కేసీఆర్ మాత్రమే వచ్చింది.